ఎలాంటి వ్యక్తినైనా పరిస్థితులు మార్చేస్తాయి. సున్నితంగా ఉన్నవారిని కఠినంగా, కఠినంగా ఉన్నవారిని సున్నితంగా. కాలంతో పాటు మనిషిలో మార్పు సహజం. ఎప్పుడూ ఒకేలా ఉంటారని ఎవరిని అనుకోవద్దు. ఒకరి మీద అంచనాలు పెట్టుకొని బాధపడడం కన్నా ముందుగా నిన్ను నువ్వు నమ్ముకో. జీవితంలో నిలదొక్కుంటావు మిత్రమా. రోజులు మారాయి. ఒకరి కష్టం ఒకరికి చెప్పుకొని సహాయం చేసే రోజులు పోయి, ఒకరి కష్టం గురించి మరొకరు చర్చించుకుంటూ సంబరపడే రోజులు వచ్చాయి. ఎవరూ ఊరికే కఠినంగా మారిపోరు. కొన్ని పరిచయాలు, కొన్ని బంధాలు, కొన్ని సంఘటనలు, కొన్ని బాధలు వారిని అలా మారేలా చేస్తాయి మిత్రమా. పోగొట్టుకున్న దాన్ని తిరిగి తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో, ఉన్నదాన్ని కాపాడుకోవడం అంతకన్నా ముఖ్యం మిత్రమా. జనాలు కావాలని చేసిన మంచిని జీవితంలో ఒక్కసారి గుర్తు చేయరు, కానీ పొరపాటున చేసిన చెడును మాత్రం జీవితాంతం మర్చిపోరు మిత్రమా. పడవ ఎంత బరువుగా ఉన్నా నీటిలో తేలాల్సిందే. మనసు ఎంత బరువుగా ఉన్నా ముందుకు సాగాల్సిందే మిత్రమా. తలరాతలో లేని సంతోషాల కోసం ఆరాటపడడం కూడా పిచ్చితనమే కదా మిత్రమా. మనిషి బ్రతకడానికి కావలసింది అనుభవాలు కానీ ఆడంబరాలు కాదు. మనసు ప్రశాంతంగా ఉండడానికి కావలసింది అనుభూతులు కానీ ఆలోచనలు కాదు. అందరితో పంచుకోవడానికి కావలసింది ఆనందాలు కానీ ఐశ్వర్యం కాదు మిత్రమా. కష్టపడి పనిచేయడానికి ఎప్పుడూ సిగ్గుపడకూడదు. ఎందుకంటే మనం సమాధానం చెప్పుకోవాల్సింది మనపై ఆధారపడిన వాళ్ళ ఆకలికి కానీ మనల్ని చూసి హేళన చేసేవారికి కాదు మిత్రమా. గొప్పతనం అంటే ఏదో సాధించడం, సంపాదించడం కాదు. మన చేతల వల్ల కానీ మన మాటల వల్ల కానీ ఎవరిని బాధ కలిగించకుండా ఉండడమే నిజమైన గొప్పతనం మిత్రమా. ఏదైనా నాది అనుకున్నప్పుడే బాధ్యత అవుతుంది. నాకెందుకు అనుకుంటే బరువు అవుతుంది. అది బంధమైన వస్తువైనా మిత్రమా. పరిస్థితులు అనేవి అనుభవించే వారికి ఒకలాగా, చూసేవారికి మరోలాగా కనిపిస్తాయి. అనుభవించే వారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు మిత్రమా.